ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి 3 సినిమాలు విడుదలయ్యాయి. అందులో డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ 3 చిత్రాలు ఇప్పటి వరకు ఎంత సంపాదించాయి అనేది ఈ వీడియోలో చూడండి. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయింది. కైరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజ్ 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మొదటి వారం సోసోగా కలెక్ట్ చేసిన రెండో వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. 100 కోట్ల షేర్ మార్క్ అయితే దాటింది. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురెదుతోంది. గేమ్ చేంజర్ 11 రోజుల కలెక్షన్స్ ని ఒకసారి చూస్తే నైజాంలో 19.05 కోట్లు, సీడెడ్ 10.31 కోట్లు, ఉత్తరాంధ్ర 10.23 కోట్లు, ఈస్ట్ 6.20 కోట్లు, వెస్ట్ 4.06 కోట్లు, కృష్ణ 5.23 కోట్లు, గుంటూరు 6.19 కోట్లు, నెల్లూరు 3.58 కోట్లు, ఏపీ తెలంగాణలో చూస్తే 64.85 కోట్లు, కర్ణాటక 4.85 కోట్లు, తమిళనాడు 3.53 కోట్లు, కేరళ 0.26 కోట్లు, ఓవర్సీస్ 14.05 కోట్లు, నార్త్ 14.20 కోట్లు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 101.74 కోట్ల షేర్ను రాబట్టింది. గేమ్ చేంజర్ సినిమాకు 250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 255 కోట్ల షేర్ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు 101.74 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 153.26 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాక్ మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు బాబీ స్క్రీన్ ప్లే కొత్త ఫీలింగ్ ఇచ్చింది. నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ సంక్రాంతికి వచ్చాక డాక్ మహారాజ్ కలెక్షన్స్ తగ్గాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా మారింది. ఒకసారి 9 రోజుల కలెక్షన్స్ ని చూస్తే నైజాం 12.86 కోట్లు, సీడెడ్ 11.12 కోట్లు, ఉత్తరాంధ్ర 9.80 కోట్లు, ఈస్ట్ 6.55 కోట్లు, వెస్ట్ 4.96 కోట్లు, గుంటూరు 7.34 కోట్లు, కృష్ణ 5.18 కోట్లు, నెల్లూరు 3.09 కోట్లు, ఏపీ తెలంగాణలో 60.90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.65 కోట్లు, ఓవర్సీస్ 7.72 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ గా చూస్తే 72.27 కోట్లు. డాక్ మహారాజ్ సినిమాకు 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 83.5 కోట్ల షేర్ను రాబట్టాలి. 9 రోజుల్లో ఈ సినిమా 73.46 కోట్ల షేర్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 10.04 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. రెండో వారం కూడా గట్టిగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి వారమే ఈ సినిమా 60 కోట్లు లాభాలను బయ్యర్స్ కి అందించడం విశేషంగా చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 27.51 కోట్లు, సీడెడ్ 12.79 కోట్లు, ఉత్తరాంధ్ర 12.73 కోట్లు, ఈస్ట్ 9.72 కోట్లు, వెస్ట్ 6.45 కోట్లు, కృష్ణ 7.18 కోట్లు, గుంటూరు 7.90 కోట్లు, నెల్లూరు 3.28 కోట్లు. ఏపీ తెలంగాణలో చూస్తే 87.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.55 కోట్లు, ఓవర్సీస్ 11.31 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే 104.42 కోట్లు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 41 కోట్ల షేర్ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి 104.42 కోట్ల షేర్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 63.42 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. రెండో వారం కూడా స్ట్రాంగ్ గా కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.